హరే కృష్ణ. ఈ అబ్బాయి మందులు లేకుండా హాస్పిటల్కి వెళ్ళకుండా సంపూర్ణ ఆయుష్తో బ్రతకచ్చని చెప్తున్నాడు. ఎలా చెప్పగలుగుతున్నాడు అని మీ అందరికీ ఒక ఆలోచన రావచ్చు. నేను ఎలా చెప్పగలుగుతున్నాను, నాకు ఉన్న అర్హత ఏంటి, నేను ఇలా చెప్పడానికి నాకు ఎటువంటి సత్తా ఉంది, అర్హత ఉంది అని మీకు కొన్ని విషయాల్లో తెలియజేస్తాను. మనం బాగా గమనించండి, ఆవు ఎప్పుడు కళ్ళజోడు పెట్టుకోదు. ఆవుకి ఎప్పుడు కంటికి సంబంధించిన వ్యాధులు రావు. ఎందుకంటే ఆవు దేవుడిచ్చిన ఆహారం తినద్దు. మనం దేవుడిచ్చిన ఆహారాన్ని కల్తీ చేసుకుని తింటున్నాం. అది తేడా. నేను చిన్నప్పుడు మా అమ్మ పర్మిషన్ తీసుకొని మా అమ్మ అనుమతితో హిమాలయాలకు వెళ్ళి గురువులకి సేవ చేసి వాళ్ళ గోచీలు ఉతికి వాళ్ళకి వంట చేసి పెట్టి ఎన్నో విద్యలు నేర్చుకున్నాను. ఆ విద్యలు నేర్చుకొని వాళ్ళ అనుమతితో మళ్ళీ ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఈ సేవని అందించగలుగుతున్నాను. నేను యంత్ర మంత్ర తంత్ర టక్కు టమార ఇంద్రజాల మహేంద్రజాల అన్ని విద్యలు నేర్చుకున్నాను. నేను 20 సంవత్సరాల వయసులోనే నర్మదా నది చుట్టూ ప్రదక్షిణం చేశాను. 3600 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ప్రదక్షిణ చేశాను. ఒక వ్యక్తి జీవితంలో ఒక్కసారి నర్మదా నది పరిక్రమ చేస్తే అతనికి గత జన్మలో ఉన్న పాపాలు అన్నీ కూడా భస్మం అయిపోతాయి. అలా చెయ్యబట్టి ఎన్నో నేర్చుకొని ఇప్పుడు అందరు ప్రజలకి ఈ విషయాలు తెలియజేసి వాళ్ళని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడానికి నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాను. నేను సిద్ధ సమాధి యోగా, క్రియాయోగా, అచ్యుత యోగా, అలా ఎన్నో రకాల యోగ విద్యల్ని యోగ అభ్యాసాలని తీసుకొని వాటన్నిటిని రంగరించి చిలికి నేను ఒక ఎసెన్స్ని మీకు ఇస్తున్నా. వాటి ద్వారా మీరు సంపూర్ణ ఆయుష్ని పొందవచ్చు. నేను బృందావనంలో, కృష్ణుడు పుట్టిన బృందావనంలో, మథురా దగ్గర, ఢిల్లీ నుంచి 143 కిలోమీటర్లు, అక్కడ 1 సంవత్సరం ఉండి ఎంతోమంది గురువులకి సేవ చేశాను. నాకు ఆస్ట్రాలజీ, ఫిజియాలజీ, గ్రాఫాలజీ, మెటాఫిజిక్స్, సైకాలజీ, డెప్త్ సైకాలజీ అన్నీ స్టడీ చేసి అన్నీ నేర్చుకొని వాటన్నిటి సారాంశం ఆరోగ్యం అని తెలుసుకున్నాను. సంపూర్ణ భారతదేశం మొత్తం అన్నీ తిరిగి 12 భాషల్లో మాట్లాడగలుగుతాను. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ నేర్చుకున్నాను. నేను భాగవతం క్లాసులు కూడా చెప్తాను. బృందావనంలో ఇస్కాన్ టెంపుల్లో ఐఐటి స్టూడెంట్స్కి భగవద్గీత క్లాసులు చెప్పామండి. సరే, ఇతను 120 సంవత్సరాలు బతకచ్చు అంటున్నాడు, సంపూర్ణ ఆయుష్ అంటున్నాడు. దీనికి ఏమన్నా ఉదాహరణ ఉందా, ఎగ్జాంపుల్ ఉందా, ఇలా ఎవరైనా బతికారా అంటానికి నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది. అదేంటంటే, క్రియాయోగా చేస్తూ మహావతార్ బాబాజీ 2000 సంవత్సరాలు ఇప్పటికి కూడా బతికే ఉన్నారు. దీనికి ప్రూఫ్ కూడా ఉంది. రజనీకాంత్ బాబా సినిమాలో మహావతార్ బాబాజీ గురించి చూపించారు. నేను చెప్పే ఈ విద్యలు
ఆంజనేయ స్వామి చేశాడు, సాయిబాబా చేశాడు, యేసు ప్రభు చేశాడు, మహమ్మద్ ప్రవక్త చేశాడు, శ్రీకృష్ణుడు చేశాడు. నేను చేసే విద్యల గురించి భగవద్గీత కూడా ప్రస్తావించబడింది. మహావతార్ బాబాజీ మనకు ప్రత్యక్ష ఉదాహరణ. అందుకనే మీరందరూ ఆరోగ్య అభిలాషులుగా మారి నేను చెప్పేవన్నీ విని తెలుసుకొని ఆచరించి పాటించండి. జై హింద్.